నంద్యాల పట్టణంలో ఓ హృదయాన్ని కదిలించిన సంఘటన చోటు చేసుకుంది. కోవెలకుంట్ల విక్కీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విక్కీ గోపిరెడ్డి నంద్యాలలో పర్యటిస్తున్న సమయంలో ఆశీర్వాదం అనే ఒక వికలాంగుడు నేల మీద ప్రాకుతూ కష్టపడుతూ వెళ్తున్న దృశ్యం గమనించారు. ఆ దృశ్యం ఆయన హృదయాన్ని తాకింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన పెద్ద మనసుతో ఆ వికలాంగుడికి ట్రైసైకిల్ అందజేయాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత రామ్నాథ్ థియేటర్ ఆవరణలో ట్రైసైకిల్ను ఆశీర్వాదం చేతులకు అందించారు. కొత్త జీవితానికి నాంది పలుకుతున్న ఆ క్షణం చూసిన వారందరూ కళ్ళలో ఆనంద బాష్పాలు ఆపుకోలేకపోయారు. సంతోషంలో మునిగిపోయిన ఆశీర్వాదం మాట్లాడుతూ, నా కష్టాన్ని గమనించి నాకు సహాయం చేసిన విక్కీ గోపిరెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో రామ్నాథ్ థియేటర్ మేనేజర్ సుబ్బారెడ్డి, థియేటర్ సిబ్బంది, మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి, సభ్యుడు హుసేన్ వలి పాల్గొన్నారు. మానవత్వం ఇంకా బ్రతికే ఉందని, ఒకరి అవస్థను గమనించి సహాయం చేయడం ఎంత గొప్పదో విక్కీ గోపిరెడ్డి సేవ మరోసారి చాటి చెప్పిందన్నారు. నమస్కారం. కోయిలగుంట్ల విక్కీ ఫౌండేషన్ తరఫున ఈరోజు ట్రైసైకిల్ ఆశీర్వాదం గారికి ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను ఆశీర్వాదం గారిది. ఆయన నడుచుకుంటూ వెళ్ళడం ఆయన బాధాకరంగా అనిపించి మేము విక్కీ ఫౌండేషన్ తరఫున ఈరోజు ఈ ట్రైసైకిల్ ఇస్తున్నాం. అలాగే విక్కీ ఫౌండేషన్ తరఫున ఎప్పుడు అన్ని సొంతంగా నేను ఇస్తూ ఉన్నాను. నా జీతంలోంచి సగభాగం దీంట్లో ఖర్చు పెడుతూ ఉంటాను సోషల్ సర్వీస్కు. ఎక్కడే కానీ ఫండ్స్ అనేది కలెక్ట్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి హుసేన్ వలి అన్న గారికి ఈ కార్యక్రమాలకు మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. విక్కీ ఫౌండేషన్కు, మురళన్న గారికి, రాజేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ చోట రామ్నాథ్ థియేటర్లో జరుపుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చిన గోపిరెడ్డి పుల్లారెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, దేవన్న గారికి, సీను సార్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మేము ఒక నెల క్రిందట జగజ్జనుడి గుడికి వెళ్ళి అక్కడ వెళ్తూ ఉంటే ఈ ఆశీర్వాదం అనే ఒక వికలాంగుడు ఇతను నేల మీద ప్రాకుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఆ సన్నివేశం చూసి చాలా బాధ లేసింది. చాలా బాధపడి అయ్యో ఇతను చూడ్డానికి చదువుకునే వ్యక్తి మాదిరి ఉన్నాడని గమనించి, ఇతనికి ఎందుకు ఇంత అవస్థ పడుతున్నాడని గమనించి మేము ఒక ట్రైసైకిల్ వేయాలని అనుకుంటుంది. మేము వెంటనే స్పందించి కోయిలకుంట్లలోని విక్కీ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి అధ్యక్షులైనటువంటి విక్కీ గోపిరెడ్డి గారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాము. అన్నగారు వెంటనే స్పందించి మా విక్కీ ఫౌండేషన్ తరఫున మేము ఒక ట్రైసైకిల్ ఇస్తామని చెప్పారు. ఆ విధంగానే ఈరోజు ఈ రామ్నాథ్ థియేటర్ ఆవరణ ప్రాంగణంలో వారి యొక్క ఆధ్వర్యంలో, విక్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశీర్వాదం వికలాంగునికి ఒక ట్రైసైకిల్ ఇచ్చారు. అలాగే ఇంకా పొన్నాపురంలో ఉన్నటువంటి దివ్యాంగుల పునరావాస కేంద్రం కూడా మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు మురళన్న గారు ఫోన్ చేసి అధికారులకు తెలియజేశారు. ఇతని ఊరు వచ్చేసి చాలా దూరం, రాయమలపురం. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే, నంద్యాలకు వచ్చి ఉండాలంటే కష్టం అని చెప్పి ఒక బ్యాటరీ సైకిల్ కావాలని చెప్పారు. దానికి సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఇప్పుడే. అవి కూడా వాళ్ళు అధికారులు స్పందించి త్వరలో ఇస్తామని చెప్పారు. అడిగిన వెంటనే స్పందించి ట్రైసైకిల్ కు సాయం చేసినటువంటి విక్కీ గోపిరెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కోయిలకుంట్లలో విక్కీ గోపిరెడ్డి గారు కేవలం ఈ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారండి. ఆ సేవా కార్యక్రమాలలో ముఖ్యంగా అతను కోయిలకుంట్ల పట్టణంలో
ఎవరన్నా బర్త్డేలు కానీ పెళ్లి రోజులు కానీ శుభకార్యాలు కానీ జరుగుతుంటే వాళ్ళు ఇచ్చిన ఆహార పొట్లాలు తీసుకొని చుట్టుపక్కల గుడిసెలలో నివసిస్తున్న నిరసరాయులకు ఆహార పొట్లాలు అందజేస్తుంటారు. అలాగే తాను వికీ ఫౌండేషన్ అని ఒక కూలర్లో ఒక షాప్ ఉంది, ఆ షాపు ద్వారా అమ్మిన అతను వచ్చిన డబ్బులు, ఆ సొంత డబ్బులు అతను ఏం ఖర్చు చేయకుండా పేద విద్యార్థులు చదివిస్తున్నారు. అలాగే గుండెకు సంబంధించి ఒక విద్యార్థి బాధపడుతుంటే అతను కూడా సాయం చేస్తున్నారు. తర్వాత హాస్పిటల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళకు కూడా వెళ్ళి వాళ్ళ వైద్య ఖర్చులకు సాయం చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఒక గొప్ప మనసు అతని మానవత్వంతో అక్కడ ఇప్పటి వరకు 5 మందికి చనిపోయిన వారికి అంత్యక్రియలు చేశారు. అంత్యక్రియలు చేయాలంటే చాలా గొప్ప మనసు ఉండాలండి. ఇక్కడ నంద్యాలలో చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, అందరు చేస్తున్నారు. కానీ అంత్యక్రియలు ఎవరు చేయలేదండి. దానికి చేయాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి. ఆ గొప్ప మనసు దేవుడు విక్కీ గోపిరెడ్డి గారికి ఇచ్చినందుకు నేను ఎప్పటికీ మనస్ఫూర్తిగా దేవుడు అతనికి ఆరోగ్యాలు ఎప్పుడు బాగుండాలని మేము కోరుకుంటున్నాము. ఇలాగే మీరు అనేక సేవా కార్యక్రమాలు బాగా చేయాలి విక్కీ గోపిరెడ్డి గారు. ఇలాగే మీరు అంతా ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కోయిలకుంట్ల విక్కిరెడ్డి గారికి ఈ సైకిల్ ఇప్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.